తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? నా పేరు నరేష్ అండి. ఏం చేస్తారండి? నేను బిజినెస్ అండి. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు? మోడీనా, రాహుల్ గాంధీయా? మోదీ అండి. మోడీనా? మోడీ అవుతాడు. ఎందుకు మోడీ అవ్వాలంటారు? ఇవాళ దేశం సురక్షితంగా ఉంది అంటే మోడీ వల్ల. ఇవాళ పలు దేశాలు మన వైపు చూస్తున్నాయంటే మోడీ వల్ల. మోడీ ఈరోజు ఏందనేది, భారతదేశం ఏందనేది చూపించిండు. ఏ రోజు కూడా మన భారతదేశంలో ధమాకా అనేది కాలేదు. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది. ఏ రోజు కూడా ఏ మూలలో కూడా ఏ మస్జిద్లో కానీ ఏ గుడిలో కానీ ఇంతవరకు ధమాకా కాలేదు. ధరలు అనేది పెరిగినాయి అంటే దాన్ని గట్టే మనం అనుసరించుకుంటూ పోవడం కరెక్ట్. ఇవాళ మనం హ్యాపీగా ఉన్నామంటే మోదీ ద్వారా. మోదీ ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం ఎట్లా ఉంది? చాలా సూపర్ అండి. మేము లాస్ట్ టైం పోయి వచ్చాము. చాలా బాగా అద్భుతంగా ఉందండి. మనం కళలో కూడా అనుకోలేము ఈ జన్మలో అయోధ్య రామ మందిరం చూస్తామని. ఇవాళ మన భావితరానికి కూడా అయోధ్య రామ మందిరం ఉంది మన దగ్గర అని చూపించుకోవడానికి అద్భుతంగా ఉందండి. ఓకే. ఇప్పుడు మోడీ దేశ రక్షణ ఎట్లా ఉంది? సెక్యూరిటీ కానీ, మరి బార్డర్లో ఏమైనా బాంబ్ బ్లాస్టులు, దేశంలో బాంబ్ బ్లాస్టులు జరిగాయి అంటారా? ఇప్పటివరకు ఇదే కదండి చెప్పేది. లాస్ట్ టైమే చూపించాడు. అభినందన్ ఒక్కరోజు ఉంటేనే వాళ్ళకు భయం చుట్టుకొని అభినందన్ వదిలేశారంటే ఆ రోజే అర్థమైపోయింది మన భారతదేశం ఎంత గట్టిగా ఉందనేది. ఈరోజు భారతదేశం గట్టిగా ఉందంటే నరేంద్ర మోదీ, ఆయన సైన్యం ఎల్లవేళలో మన దేశాన్ని రక్షిస్తారు కాబట్టి మనం హ్యాపీగా హైదరాబాద్లో నిద్రపోతున్నాం ఇవాళ. ఓకే. ఇప్పుడు ఇక్కడ కిషన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారు కాబట్టి కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా? తప్పకుండా అండి. యువత మొత్తం బీజేపీ వైపే మక్కువ చూపిస్తుంది. బీజేపీకే ఓటేస్తారండి. ఓకే. ఇప్పుడు వాళ్ళు మోడీ గ్యారంటీ అని చెప్తున్నారు. మోడీ గ్యారంటీని మీరు నమ్ముతున్నారా? 100% ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా నమ్ముతున్నాం. గత ప్రభుత్వం చేసింది చూసాము, ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నాం. ఇవాళ మోదీ ఏం చేశాడనేది పల్లె ప్రజలకు పల్లెలలో చూస్తే కానీ తెలియదు సార్. ఇక్కడ హైదరాబాద్లో అందరూ అంటారు ఏం చేశారని. పల్లెలలో వెళ్ళి చూడండి సార్. హైదరాబాద్లో ప్రతి ఊర్లో మరుగుదొడ్లు అనేది మోదీ ఇచ్చిండు. రైతు బంధుకు కూడా సబ్సిడీ అయినా పంపిస్తున్నారు. అది తెలియదు. రూపాయి కిలో బియ్యం అంటున్నారు కానీ రూపాయి కిలో బియ్యం వెనుక ఎన్ని రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది ఎవరికి తెలియదు. అది ఒక్కసారి ప్రభుత్వం కూడా వివరించి చెప్పేటట్టు చూడాలి. అదండి. ఓకే. ఇప్పుడు మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు పిఎం కిసాన్ సూపర్ అండి. అద్భుతంగా ఉంది. చాలామంది దాన్ని వివరించకుండా మభ్యపెడుతున్నారు ఈ ప్రభుత్వాలు. మోదీ పంపించే ఏవైతే పథకాలు ఉన్నాయి ఆ పథకాలు ఇంటర్నెట్కే పరిమితం కాకుండా ప్రజల్లో అవగాహన తెచ్చి ప్రజలకు అందరికీ అందుబాటులో తీసుకొస్తే ప్రజలకు కూడా అందరికి తెలుస్తుంది. ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయంటే మేమే ఇస్తున్నాం అంటున్నారు కానీ మేమే ఇచ్చేది పక్కన పెడితే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏం పంపిస్తున్నది తెలియాలి ముందు ప్రజలకు తెలిసిన రోజే అవగాహన వస్తుంది. ఓకే. ఇప్పుడు ఎంత కిషన్ రెడ్డికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? దాదాపు 3 లక్షల మెజార్టీతో గెలుస్తాడండి కిషన్ రెడ్డి. రెడ్డి. ఓకే. ఇప్పుడు మోడీకి ఎన్ని సీట్లు వస్తాయి? దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? బీజేపీ బహుశా 400 చిల్లర అనుకుంటున్నామండి. కంపల్సరీ 400 చిల్లర రావాల్సిందే. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? అదే అండి, ఏమున్నాయండి 100 సీట్లు 100 పైకి చిలుకులు కూడా రాకపోవచ్చు కానీ 100 రావచ్చు అని అనుకుంటున్నాము. ఇక మిగతా అన్ని గ్రూపులు కలుపుకుంటే 140, ఇవో 400 సరిపోద్దండి. 540 సీట్లు సరిపోద్ది కదా. ఆర్టికల్ 370 రద్దు కూడా చేశారు మోడీ ప్రభుత్వం. ఎట్లా ఉంది? ఇవాళ సురక్షితంగా హిందువులు, అక్కడ ఉన్న పండితులు కానీ అక్కడ ఉన్న హిందువులు కానీ ఇలా సురక్షితంగా ఉంటున్నారు కాశ్మీర్లో అంటే ఇవాళ ఆర్టికల్ 370 దాన్ని రద్దు చేసినందుకే ఇవాళ మనం కూడా ఏమన్నా చూడడానికి వెళ్ళా కూడా శ్రీనగర్ వెళ్ళినా, ఇప్పుడు అక్కడ కాశ్మీర్ చూడడానికి వెళ్ళినా కూడా పిల్లల్ని తీసుకొని ఇప్పుడు వైష్ణోదేవి ఉంది, అక్కడ అమర్నాథ్ ఉంది, అక్కడ వెళ్తున్నాం హ్యాపీగా. అంటే ఈరోజు 370 తీసినందుకే హ్యాపీగా వెళ్ళొచ్చి వస్తాం.